వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో వినిపించిన తర్వాత మాట్లాడతా. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించాలన్నా, అవహేళన చేయాలన్నా ఎంతకైనా దిగజారిపోతారా? మినిమం నాలెడ్జ్ లేకుండా వీళ్ళంతా రాజకీయ నాయకులుగా సభలలో ఎలా మాట్లాడతారో అనిపిస్తోంది. ఒక వీడియో చూపిస్తా, తర్వాత మాట్లాడుకుందాం. Of Kesar is from Islamic countries. ఇది ಹೇಳಿದ್ರೆ ನಾಳೆ ತಿಲಕ ಕೊಡೋದು ನಿಲ್ಲಿಸ್ತಾರ? ಈಗ ನಿಜವಾಗ್ಲೂ ನಾವು ಹೇಗೆ ಮಾಡಬೇಕು? ನಾಟಿ ಕೆಮಿಕಲ್ಸ್ ಎಲ್ಲ ಮುಂಚೆ ಕೇಸರಿ ತಾನೇ ಹಾಕ್ತಾ ಇದ್ವಿ. ನಾನು केसर से बनना है ना उसको, तो इस्लामिक कंट्रीज यार. సామాన్య కర్ణాటక దగ్గర ఏమాత్రం తెలివి లేకుండా ఒక తెలివి తక్కువడు మాట్లాడుతుంటే అక్కడ తెలివి లేని వాళ్ళంతా కూడా నవ్వుతారు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉండదు. కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పుడు హిందూ సాంప్రదాయాలను తప్పుడు లాజిక్తో హేళన చేస్తున్నారు. అని చెప్తుంది ఏంటి అంటే, కుంకుమను కేసరి అంటే కుంకుమ పువ్వుతో తయారు చేస్తారట. తెలివి ఉందా? కుంకుమ ఎట్లా తయారు చేస్తారో కూడా తెలియని నువ్వు మంత్రివి, నువ్వు సభలలో మాట్లాడతావు. నిన్ను చూసి ఆడ కూర్చున్న పనికి మాలిన వాళ్ళంతా నవ్వుతారు. ఇంకీర చెప్పేది ఏంటంటే, ప్రపంచంలోని 90% కేసరి ఇస్లామిక్ దేశాల నుంచే వస్తుంది. మరి అలాంటప్పుడు వారు తిలకం ధరించడం మానేస్తారా? పిచ్చి లారా, కుంకుమను కుంకుమ పువ్వుతో తయారు చేయరు. సాంప్రదాయకంగా కుంకుమను పసుపుకు నిమ్మరసం లేదా సున్నం కలపడం ద్వారా, లేదా కుంకుమ గింజలను దొరుకుతాయి, ఇతర సహజ వర్ణద్రవ్యాల ద్వారా తయారు చేస్తారు. కుంకుమ పువ్వు నుంచి కుంకుమ అనేది వస్తుంది అని చెప్పడం నవ్వుకునే విషయం. కుంకుమ పువ్వు వేరు, కుంకుమ అనేది వేరు. ఇవి రెండు వేరువేరు పదార్థాలు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక మతపరమైన చిహ్నాన్ని అవహేళన చేయడానికి, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలే? ఇది హాస్యాస్పదం కాదు, నువ్వు దురుద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నావని చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నావు, నువ్వు తటస్థంగా మాట్లాడాలి. ఒక రాష్ట్ర మంత్రిగా అన్ని మతాల పట్ల గౌరవంగా ఉండాలి. అంతేగాని బాధ్యతారహితంగా నోటికొచ్చిన కారు కూతలు కోయడం కాదు. ఒక కల్పిత కథనాన్ని సృష్టించి హిందూ సాంప్రదాయాలను తక్కువ చేసి మాట్లాడటం, అక్కడున్న అడ్డగాడిదలు నవ్వడం. ఇలాంటి వ్యాఖ్యలను ఇతర మతాల విషయంలో చేస్తావా? ధైర్యం చేయగలుగుతావా? తలకాయ మీద మెడకాయ లేకుండా చేస్తారు కాబట్టి అలాంటివి చేయవు. నీకేమైనా హిందూ ధర్మం మీద నీకు, నీ అయ్యకి, ఆ అయ్య నడుపుతున్న పార్టీకి, ఆ పార్టీలో ఉన్న పెద్దలకు ప్రతిసారి హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం అలవాటుగా మారిపోయింది. ఇక ఇస్లామిక్ దేశాలతో భారతదేశాల సంబంధాల గురించి మాట్లాడుతున్నావు. అవి నిజాలా? ఈరోజు అరేబియన్ గల్ఫ్ దేశాల నుంచి ఆగ్నేయాసియా వరకు కూడా ముస్లిం మెజారిటీ దేశాలలో భారతదేశానికి ఎన్నడూ లేనంత దౌత్యపరమైన సంబంధాలు కలిగి ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయా దేశాలకు సంబంధించిన అత్యున్నత గౌరవ పురస్కారాలను కూడా అందిస్తున్నారు. భారతదేశంపై శత్రుత్వం ప్రదర్శించే ముస్లిం మెజారిటీ దేశాలు కేవలం ఒకప్పుడు భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే. మిగిలిన దేశాలు భారతదేశంతో స్నేహంగా, దౌత్యపరంగా అత్యున్నత పురస్కారాలను ఇచ్చుకుంటూ భాయిగా గడుపుతున్నాయి. ఈ మాత్రం కూడా తెలియదు. చాతనైతే సమాజంలో బంధాలను నిర్మించడానికి ప్రయత్నం చేయి. తప్పుడు ఆరోపణలతో మెజారిటీ సమాజపు నమ్మకాలను అవమానిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగజారిపోకు. అధికారంలో ఉండి సమాజంలో ఇలాంటి మతపరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే నాయకులను కేవలం రాజకీయ వ్యాఖ్యలను వదిలేయకుండా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రియాంక ఖర్గే ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. ఒక పక్క నుంచి దేశాన్ని ఇస్లామిక్ దేశాలకు శత్రు దేశంగా చూపించడంతో పాటు హైందవ ధర్మాన్ని కూడా చులకన చేస్తూ మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళ మెడలోంచకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.